Dear students, Keshav Memorial Institute of Technology, KMIT, మీరు చూస్తున్నటువంటి వెతుకుతున్నటువంటి మరో మంచి కాలేజీ KMIT, కేశవ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. డియర్ ఫ్రెండ్స్, నా ఛానల్ చూస్తున్నవారు, మొదటిసారి చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి. మీ మిత్రులకు మరియు మిగతా వారికి ఇది ఉపయుక్తం అనుకున్నప్పుడు షేర్ చేయండి. డియర్ ఫ్రెండ్స్, KMIT, కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇది KMEC గ్రూప్ ఆఫ్ కాలేజెస్ 4 కాలేజీల్లో మరో కాలేజీ. KMEC, NGITతో పాటుగా KMIT మూడవ కాలేజీ. ఇందులో కోర్సులు తక్కువగా ఉంటాయి. CSCతో పాటు అనుబంధంగా ఉండేటువంటి కోర్సులను మాత్రమే ఇందులో నిర్వహిస్తారు. ఈ మేనేజ్మెంట్ చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది. ఎంత ప్రొఫెషనల్గా అంటే 30,000 ర్యాంక్, 25,000 ర్యాంక్ లోపు ఉన్న వాళ్ళకు మాత్రమే మేనేజ్మెంట్ సీట్లు వస్తాయి. తర్వాత 15 నుంచి వెళ్ళి 28,000 లోపు ఉన్న ర్యాంక్ వాళ్ళకు మాత్రమే ఇక్కడ సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు చూస్తే ఇక్కడ ఇది ఎస్టాబ్లిష్ 2007లో అయింది. KMIT జవహర్లాల్ నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, యూనివర్సిటీ హైదరాబాద్ అప్రూవ్ చేసింది. ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, AICT, న్యూఢిల్లీ. దీనికి మంచి ఫేత్ ఉన్నటువంటి, అదేవిధంగా మంచి స్ట్రెంత్ కలిగించేటువంటి ఒక బ్యాక్ బోన్ ఉన్నటువంటి సంస్థ దీనికి అందుబాటులో ఉంది. దాని ద్వారా వీరు ఈ ఇన్స్టిట్యూట్ను నిర్వహిస్తారు. ఈ ఇన్స్టిట్యూట్ నిర్వహించడంలో భాగంగా KMIT ఉన్నటువంటి గొప్ప అవకాశం ఏంటంటే సాఫ్ట్వేర్ కంపెనీ కలిగి ఉండడం వీళ్ళకు గొప్ప అసెట్. కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇది 2007లో చేసినప్పటికీ దీంట్లో ఉండేటువంటి కేశవ్ మెమోరియల్ ఎడ్యుకేషన్ సొసైటీ, KMEC అనుబంధంగా ఇది నడుస్తుంది. ఇది హైదరాబాద్లో బెస్ట్ కాలేజీగా KMECని మనం చెప్పుకుంటాం. లాస్ట్ 75 సంవత్సరాలుగా దీనికి సంబంధించి అనేక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ రన్ చేస్తున్నారు. దీనికి ఉండేటువంటి విషయం ఏంటంటే వీళ్ళకు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఉంటుంది. ఈ సాఫ్ట్వేర్ కంపెనీ ఆధారంగా వీళ్ళన్నీ కూడా చేస్తారు. KMC హ్యాస్ క్రౌన్డ్ యాజ్ ఎ ఇట్ సెల్ఫ్ యూ ఫోకస్ ఆన్ ఫేవరింగ్ హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అంటూ వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. ఇక్కడ NAAC A+ ర్యాంకింగ్, NBA లో నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్, NRF సంబంధించి మీరు ఒక్కొక్క దాన్ని చూసుకుంటూ వెళ్ళినట్టయితే NIRF ర్యాంక్ సంబంధించి కూడా మనం చూడవచ్చు. IQAC ఇక్కడ మనము 2024, 23, 22, 21లలో వాటి స్ట్రెంగ్త్ అనేటువంటిది మనకు కనిపిస్తుంది. నేషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్లో వాళ్ళకు ఒక మంచి ర్యాంక్స్ అనేటువంటి రావడం జరిగింది. మీరు చూసినట్టయితే NAAC అక్రిడిటేషన్ కావచ్చు, మిగతా వాటికి కావచ్చు ఉన్నటువంటి పరిధులు మనం ఒక బెస్ట్ లెవెల్కి వెళ్ళినటువంటి ఎడ్యుకేషన్ సంస్థ ఇది. దీనిని మనం తప్పకుండా నేషనల్ అక్రిడిటేషన్ అండ్ అకాడమిక్ కౌన్సిల్ వీరికి మంచి గుర్తింపును ఇవ్వడం జరిగింది. అందుకని మనం KMITకి సంబంధించి కానీ KMECకి సంబంధించి కానీ ఏదైనా మనం చూడాలనుకున్నప్పుడు ఈ KMITలో ఉండేటువంటి డిఫరెంట్ యాటిట్యూడ్స్ని మనం బెస్ట్ ఆన్గా చూడవచ్చు. ఈ కాలేజీలో చేరితే జాబ్ ఆపర్చునిటీస్ అద్భుతంగా ఉంటాయి. వాటిని మనం మీరనుకున్నంతగా కాకుండా తప్పకుండా ఏదో మేము ఇతరులను ప్రభావం చేసి ఈ కాలేజీలో సీట్ తీసుకుందామంటే కష్టం. కొన్ని సీట్లను మాత్రము రాజకీయ ప్రముఖులు లేదా హయ్యర్ అథారిటీస్ యొక్క రికమెండేషన్తో కొన్ని సీట్లు మాత్రం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. వీటిలో ఉండేటువంటి అన్ని రకాలైనటువంటి మనం చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి చూసినట్టయితే KMITకి సంబంధించి మంచి ల్యాబ్స్ ఉన్నాయి. అదేవిధంగా ఆడిటోరియం ఉంది, మనం చూడొచ్చు. దానికి సంబంధించి అనేక అంశాలను మనం వెరిఫై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ఒక సాఫ్ట్వేర్ కంపెనీతోని వీళ్ళు
వీళ్ళకి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది కనుక దాని ఆధారంగా వీళ్ళకి మంచి అవకాశాలు పిల్లలకి అందించడానికి అవకాశం ఉంది. అదేవిధంగా స్పోర్ట్స్ ఫెసిలిటీకి సంబంధించి అంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి చూసినప్పుడు ల్యాబ్స్ కూడా మంచి ఎఫిషియన్సీ కలిగినటువంటి ల్యాబ్స్ని వీళ్ళు మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే కొన్నిసార్లు ల్యాబ్స్ ఉన్నట్టుగానే కనిపిస్తాయి కానీ ఆ ల్యాబ్స్ అంతగా ఉపయుక్తం కావు కొన్ని కాలేజీలలో. ఇక్కడ అలా కాదండి, ఇక్కడ పర్ఫెక్షన్ ఉన్నటువంటి వ్యవస్థను వీళ్ళు ఎమర్జింగ్ చేసుకున్నారు. ఇక్కడ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఎంఎల్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, డాటా సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమేషన్ ఇంజనీరింగ్ మరియు వీళ్ళు ఇచ్చేటువంటి ఈ 6 కోర్సులను వీళ్ళు ఫుల్ఫిల్ చేస్తున్నారు. మిగతా 2 క్యాంపస్ల కంటే ఇక్కడ ఒక 3 కోర్సులను అదనంగా చేర్చి మిగతా వాటిలో కూడా భవిష్యత్తుకు కావాల్సినటువంటి అన్నీ అందజేస్తున్నారు. ఇక స్పోర్ట్స్ అండ్ దానికి చూసినట్టయితే మనకు స్పోర్ట్స్ బోర్డుకు సంబంధించి కూడా మంచి ఎఫిషియన్సీ కలిగినటువంటి విషయ సంచరిత ఉన్నది కనుక మనం వాటిని ఉపయోగించుకోవడానికి అవకాశం. ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్, యోగా, బాస్కెట్బాల్ పిల్లలకు కావాల్సినటువంటి ఒక మానసికమైనటువంటి శారీరకమైనటువంటి అభివృద్ధికి దోహదపడతాయి. క్లాస్ రూమ్స్ అండ్ సెమినార్ హాల్స్ కూడా ఒక పర్ఫెక్షన్తో ఒక మంచి క్వాలిటీ అయినటువంటి వాటిని వీళ్ళు అందించడం జరిగింది. మీరు కొంచెం ఇబ్బంది పడకుండా ఈ కాలేజీలో సీటు వచ్చినట్టయితే మీ పిల్లలకి మీరు అనుకునే రేంజ్లో తప్పకుండా మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది. అందుకని మనం ఎక్కడ కూడా వెనక్కి వెళ్ళకుండా దీంట్లో చేర్పించవచ్చు. ఇంకా ఎవరైనా వేరే చెప్తే చెప్పొచ్చు కానీ ఇక్కడ మాత్రము ఈ కేఎంఐటీకి సంబంధించిన దాంట్లో మాత్రము మనం కొన్ని అంశాలలో తప్పకుండా దీన్ని నేనైతే రెఫర్ చేస్తాను. మీకు ఎవరికైనా ఏ సందేహం ఉన్నా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్టయితే మీకు పూర్తి వివరాలు అందజేయడానికి నేను సిద్ధంగా ఉంటాను. ఎందుకంటే నేను ఇచ్చే ఏ ఇన్ఫర్మేషన్ అయినా కూడా నేను పర్సనల్గా నాకుండేటువంటి సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చేస్తాను. ఎవరో ఇచ్చినటువంటి సమాచారం కాదు, కొంత సమాచారంగా పర్ఫెక్షన్ ఉన్నది అనుకున్నప్పుడు మాత్రమే నేను ఆ కాలేజీ మీద వీడియో చేస్తాను కనుక డియర్ ఫ్రెండ్స్ తప్పకుండా ఈ వీడియోని మీ మిత్రులు షేర్ చేయండి. ఒక మంచి అవకాశం ఉన్నటువంటి కేఎంఐటీ కాలేజీలో మీ పిల్లలు కనుక చేరినట్టయితే ఒక ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది అని చెప్పగలుగుతాను. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్. మీ కూరపాటి మోహన్, మీ అభివృద్ధిని కాంక్షిస్తూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.